గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో మనం ఈ బిజినెస్లో డెవలప్ అవ్వాలి అని అంటే కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి మనం టైం అనేది కేటాయిస్తూ ఉండాలండి. సో అందులో భాగంగా ఈరోజు మనం క్యాన్వా యాప్ని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనేది చూద్దాం. సో ఈ క్యాన్వా యాప్ని మనం యూజ్ చేసుకొని మన బిజినెస్ ప్రమోషన్కి కావాల్సినటువంటి పిక్చర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. మన అంటే ఇక్కడ మన ప్రోడక్ట్‌కి మనమే సెలబ్రిటీ, మనమే అడ్వర్టైజర్. సో బయట కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్ కోసం లక్షలు, కోట్లల్లో ఖర్చు పెట్టడం జరుగుతా ఉంటుంది. ఈవెన్ మనం ఉన్నటువంటి ఏరియాలో ఒక చిన్న షాప్ పెట్టినా గానీ, దాని గురించి అందరికీ తెలియాలి అని జెప్పేసి అక్కడ ఒక బోర్డ్ పెడతారు. సో అది ఓపెనింగ్ అని జెప్పేసి అక్కడ ఆ ఓపెనింగ్ రోజు కొన్ని ఫ్లెక్సీస్ పెట్టేసి, కొంతమందిని ఇన్వైట్ చేసి, సో ఇట్లా ప్రమోషన్స్ కోసం అంటే మేము ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని అందరికీ తెలియచేయటం కోసం డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతా ఉంటుంది. అయితే ఇక్కడ మనము మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది చేసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. సో దీంట్లో భాగంగా మనకి టెక్నికల్‌గా ఉపయోగపడేటువంటి యాప్స్ చూసుకుంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సింపుల్ యాప్ చూసుకుంటే క్యాన్వా యాప్ అండి. సో ఇది మీరు త్రూ వెబ్‌సైట్ ద్వారా యూజ్ చేయొచ్చు. లైక్ మీ ల్యాప్‌టాప్ కానీ, లేదా కంప్యూటర్ గానీ ఉంటే. లేదనుకుంటే మొబైల్‌లో క్యాన్వా అని జెప్పేసి ఉంటుందండి. మీరు ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. సో దాన్ని మీరు డౌన్‌లోడ్ జేసుకోవడం ద్వారా దీన్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. దిస్ ఈస్ ద యాప్ క్యాన్వా. సో ఇది ప్లే స్టోర్‌లో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ అయితే ఐఓఎస్‌లో గూడా అవైలబిలిటీ ఉంది. సో అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ జేసుకోవచ్చండి. సో ఈ క్యాన్వా యాప్‌ని యూజ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సైజులో పిక్చర్స్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి? సో ఎలా తయారు చేయాలి? ఇదంతా గూడా కొంతవరకు నేనిక్కడ ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ జేయటానికి ప్రయత్నం జేస్తా. బట్ దీన్ని మీరు డౌన్‌లోడ్ జేసుకొని ప్రాక్టీస్ చేస్తే మన బిజినెస్‌కే కాకుండా మీరు పర్సనల్ లైఫ్‌కి కూడా లైక్ ఇప్పుడు మీ పిల్లలది బర్త్‌డే ఉంది. లేదా మీ స్పౌస్‌ది బర్త్‌డే ఉంది. సో వాళ్ళ ఫోటోతోటి ఒక గ్రీటింగ్ మీరే తయారు చేసుకొని పెట్టుకోవటానికి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరిదన్నా ఏదైనా ఫంక్షన్ గాని, బర్త్‌డే గాని ఇట్లా ఏదైనా ఉంటే వాళ్ళకి ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఒక పిక్చర్ తయారు చేసి పంపించడానికి. సో, అంటే స్పెషల్‌గా ఉండటం కోసం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారనంటే ఎవరిదన్నా మన రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్‌ది గాని బర్త్‌డే ఉంటే వాళ్ళ పిక్చర్‌ని స్టేటస్‌లో పెట్టేసి హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి నార్మల్‌గా విషెస్ చేస్తా ఉంటారు. సో, అట్లా కాకుండా సంథింగ్ స్పెషల్. మీరు వాళ్ళ పిక్చర్ తోటి, మీరు వాళ్ళు కలిసున్నటువంటి ఒక పిక్చర్ తోటి ఒక ఆహ్, గ్రీటింగ్ కార్డ్ లాగా తయారు చేసి, విష్ చేస్తూ వాళ్ళకి పంపించగలిగితే, వాళ్ళు స్పెషల్‌గా మీకు కాల్ చేసి మరి థాంక్స్ చెప్పడం జరుగుతా ఉంటుంది. సో, అట్లా మీరు చిన్న చిన్న వీడియోస్ కానీ, అటువంటి పిక్చర్స్ కానీ, అవి పర్సనల్ లైఫ్‌కి అవసరమైనవి గూడా తయారు చేసుకోవచ్చు. లేదా మీ జాబ్‌కి సంబంధించి, లేదా ఇంకా మీకేదన్నా బిజినెస్ ఉంటే దానికి సంబంధించి కూడా మీరు పిక్చర్స్, వీడియోస్, ప్రమోషన్స్ పర్పస్ తయారు చేసుకోవడానికి ఈ యాప్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి. సో, ఇది నాకు రాదు అనుకుంటే ఎవరికీ రాదు. ఇనీషియల్‌గా నేను గూడా కొంచెం టఫ్‌గానే ఫీల్ అయ్యా. బట్ ఈరోజు ఫింగర్ టిప్స్ మీద వితిన్ సెకండ్స్‌లో ఆహ్, ఆ పిక్చర్స్‌ని, చిన్న చిన్న వీడియోస్‌ని క్రియేట్ చేయటం జరుగుతా ఉంది. సో, అలా దీన్ని మనం ఉపయోగించుకొని మన బిజినెస్‌కి డెవలప్‌మెంట్ కూడా చేసుకోవచ్చండి. అయితే ఇందులో మీరు యాపు ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అడుగుతది. మీ మొబైల్‌లో ఉన్నటువంటి ఫోటోస్‌ని, వీడియోస్‌ని నేను యాక్సెస్ చేస్తాను. మీ మొబైల్ కెమెరా నేను యాక్సెస్ చేస్తాను. సో, ఇట్లా అడుగుతది. ఆ పర్మిషన్స్ మనం అలో చేయాలి దానికి. పర్మిషన్ ఇవ్వాలి. సో, అట్లా పర్మిషన్ ఇచ్చి మన ఈమెయిల్ ఐడీ తోటో, లేపోతే మన మొబైల్ నంబర్ తోటో మనం లాగిన్ అవ్వచ్చు. సో, ఇది ఫ్రీగా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనకి సరిపోతాయి. సో, ఇనిషియల్‌గా ఉన్న వాళ్ళకి అవి ఖచ్చితంగా సరిపోతాయి. అయితే దీన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. లైక్ ఇప్పుడు
మీ ఫ్రెండ్‌ది ఎవరిదన్నా బిజినెస్ ఉంది. అతనికి ఇటువంటి టెక్నాలజీ గురించి, వీటి గురించి తెలియదు. సో, అతని బిజినెస్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి గ్రీటింగ్స్ కానీ, ప్రమోషనల్ వీడియోస్ కానీ తయారు చేసి, మీరు వాళ్ళకిచ్చేసేసి కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, మీ బిజినెస్ ఓపెనింగ్‌కి నేను పిక్చర్స్ తయారు చేసిస్తాను. ఈచ్ పిక్చర్‌కి ఒక 300 రూపీస్ ఇవ్వండి. సో, అట్లా ఇంటి దగ్గరే ఉంటూ మనం అడిషనల్‌గా ఇన్‌కమ్ సంపాదించుకోవటానికి కూడా ఈ యాప్ మనకి ఉపయోగపడతది. సో, మీరు సోషల్ మీడియాలో గూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మీ పిల్లల బర్త్‌డేకి నేను గ్రీటింగ్ కార్డ్ తయారు చేసిస్తాను. దానికి జస్ట్ 199 రూపీస్ అనో, 299 రూపీస్ అనో పెట్టొచ్చు. సో, ఎవరైతే ఆహ్, వాటిని చూస్తున్నారో మీకు ఒక 100 మంది చూసారంటే కనీసం ఒకరైనా ఆర్డర్ ఇస్తారు. సో, సోషల్ మీడియాలో ఎక్కువ మందిని మనం కనెక్ట్ అవ్వచ్చు. ఒక 10,000 మంది గనక చూసారు అనంటే ఒక 100 ఆర్డర్స్ వస్తాయి. సో, 100 అంటే సో, ఎంత అమౌంట్ మనం ఎర్న్ చేసుకోవచ్చనేది చూడండి. అయితే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి మీరు ఫ్రీక్వెంట్‌గా ప్రమోట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఎందుకు ప్రతిరోజు గూడా పోస్టులు పెడతా ఉంటామనంటే, వాటి ఎఫెక్ట్ ఏమవుద్దంటే లీడ్స్ పెరుగుతాయి. లీడ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళలో నుంచి మనకు కావాల్సిన వాళ్ళొస్తారు. సో, అట్లా లీడ్స్‌ని జనరేట్ చేసుకోవటానికి. ఎందుకు కొత్త లీడ్సు అనంటే, ఆల్రెడీ మన లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి వీళ్ళందరికి కూడా బిజినెస్ గురించి చెప్పున్నాం. ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పున్నాం. బట్ మన అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే కనెక్ట్ అవుతా ఉంటారు. ఈవెన్ నేనొక డాక్టర్‌నయినా గానీ, మంచి డాక్టర్‌నైనా నాకు ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నా గానీ, మన అనుకున్న వాళ్ళు మన హాస్పిటల్‌కి తక్కువ మందే వస్తారు. సో, ఎంతసేపటికి పక్కన వాళ్ళ మీద చూపు ఎక్కువుంటుంది. సో, అట్లా సోషల్ మీడియాని ఉపయోగించుకొని కొత్త వాళ్ళని మనం బిజినెస్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటది. సో, దానికి ఆ ప్రమోషన్స్ కోసం ఈ క్యాన్వా యాప్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో పెయిడ్ ప్లాన్స్ గూడా ఉంటాయండి. ఇయర్‌లీ 8,000 రూపీస్ ప్లాన్ ఉంది. నేను మార్నింగ్ చెక్ చేస్తే సంవత్సరానికి రూ. 8,000 కడితే దీంట్లో అన్నీ గూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఇప్పుడు ఏఐకి కూడా కనెక్ట్ అయ్యి, ఇది మనకి ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇవ్వటం జరుగుతా ఉంది. సో, అవన్నీ కావాలి అనుకుంటే మనం ఆ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే ఈ క్యాన్వా యాప్ తోటి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అటువంటి పెయిడ్ వెర్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో, అయితే ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టెంప్లేట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు నేనేదైతే డిజైన్ చేస్తున్నానో దాని ప్రకారం ఇది కొన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇన్‌స్పైర్డ్ బై యువర్ లాస్ట్ డిజైన్ అని. అంటే నేను ప్రతిరోజు గూడా ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేస్తా ఉంటా. సో, ఆ యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ పిక్చర్స్ ఇక్కడ చూపిస్తా ఉంది. సో, అట్లనే యూ మే లైక్ అని జెప్పేసి ఇక్కడ కొన్ని సైజెస్ కొన్ని టెంప్లేట్స్ చూపిస్తా ఉంది. సో, ట్రెండింగ్ నియర్ యూ ఇది లొకేషన్‌ని బేస్ చేసుకొని ఈ ఏరియాలో ఏదైతే ట్రెండింగ్ ఉందో అటువంటివి కూడా ఇక్కడ కొన్ని చూయించడం జరుగుతా ఉంది. న్యూ ఇన్ క్యాన్వా యాప్ కొత్తగా మీరు క్యాన్వా యాప్ గనుకొచ్చుంటే వీటిని ట్రై చేయొచ్చు. అంటే వీటిని ఎడిట్ చేసుకోవడం మనకి ఈజీ అవుతది. అట్లనే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ వస్తుంటాయి గదా! చిన్న చిన్న రీల్స్ లాగా అటువంటివి కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్‌లో చూసేటువంటి వీడియోస్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు పీపీటీ మనం చేస్తున్నాం గదా! అటువంటివి కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ స్టోరీ ఏదైనా చెప్పాలనుకుంటే ఈ సైజు. పోస్టర్స్ బిజినెస్ ప్రమోషన్ కోసం ఎక్కువగా పోస్టర్స్ లేపోతే ఇన్‌స్టాగ్రామ్ ఆ సైజు, తర్వాత ఫ్లైయర్స్ అనుంటాయి. సో, ఇట్లా లోగో గూడా మనం తయారు చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అంటే ఏదన్నా లెటరు ఇటువంటివి కావాలన్నా, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఆహ్, మొబైల్ వాల్‌పేపర్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్‌నెయిల్సు, డాక్యుమెంట్సు, ఫేస్‌బుక్ పోస్టు, ఫ్లైయర్స్ అంటే అడ్వర్టైజ్‌మెంట్ కోసం ఉపయోగించుకునే వాటిని ఫ్లైయర్స్ అని జెప్పేసి అంటా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్సు, ఏదైనా ఇన్విటేషన్ కార్డ్ తయారు చేయాలనుకుంటే. సో, ఇట్లా మనకి ఏ సైజ్ కావాలనేది దాన్ని మనం ఫస్టు చూజ్ చేసుకోవాలి. సో, చూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి బై డిఫాల్ట్ టెంప్లేట్ ఏదైతే ఉందో వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో, నేనేం జేస్తున్నా అంటే ఆహ్, ఫ్లైయర్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ. సో, ఫ్లైయర్ దాంట్లో సీ ఆల్ అని ఉంది పక్కన. సో, దాని మీద క్లిక్ చేస్తే
సో దాంట్లో బై డిఫాల్ట్‌గా ఉన్నటువంటి మనకి బ్లాంక్ కావాలనుకుంటే క్రియేట్ బ్లాంక్. దాని మీద క్లిక్ చేస్తే వైట్ ఫ్లైయర్ అనేది వస్తది. దాన్ని మనకు కావాల్సిన విధంగా మనం ట్రై చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ ఏందంటే కొంచెం ప్రొఫెషనల్‌గానే ఉంటాయి అవి అట్రాక్టివ్‌గా. సో అటువంటి డిజైన్ ఏదన్నా కావాలనుకున్నా గానీ, ఇక్కడి నుంచి ఉన్న వాటిల్లో మనకి ఏ కలర్ కావాలి, ఏ టైప్ కావాలి, సో ఇటువంటి వాటిని మనం ఇక్కడి నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బ్లూ కలర్‌ది ఏదైతే ఉందో బ్లూ అండ్ వైట్‌ది దీనికి డౌన్ కార్నర్‌లో ఒక క్రౌన్ సింబల్ లాంటిది ఉంది. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఇది ఫ్రీ వెర్షన్‌లో రాదు. అది రావాలి అనంటే ప్రో వెర్షన్. పెయిడ్ ప్లాన్స్ ఏదైతే ఉందో అందులో మాత్రమే వస్తది. సో ఈ విధంగా ఇక్కడ చూస్తే ఇదిగోండి బిజినెస్ వెబినార్ అంటే జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయటానికి ఈ టెంప్లేట్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కావాలనుకుంటే మన ఫోటో పెట్టుకోవచ్చు. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే మన బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ పెట్టుకోవచ్చు. బట్ ఇది కూడా ప్రోలోనే ఉంది. సో అట్లా వీటిల్లో మనకు కావాల్సినటువంటి టెంప్లేట్ మనం డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హెల్త్ మెడికల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ దీనికి ఫ్రీ ఆప్షన్ ఉంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి మన మీటింగ్‌కి ఇన్విటేషన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా బై డిఫాల్ట్ చాలా టెంప్లేట్స్ ఇందులో ఉంటాయండి. మీరు స్క్రోల్ చేస్తా ఉంటే వస్తానే ఉంటాయి. సో వీటిల్లో ఫ్రీ ఉంటాయి, పెయిడ్‌యి ఉంటాయి. వాటిల్లో కావాల్సినటువంటి కలరు, కావాల్సినటువంటి వెర్షన్‌లో మనం ట్రై చేయొచ్చు. సో ఇట్లా మనకేది కావాలంటే అది చూస్ చేసుకొని, సో దాన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటిల్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. లైక్ నేనిప్పుడు ఇక్కడ కమింగ్ సూన్ అని ఉంది. సో దీన్ని నేను తీసుకుంటున్నా. సో ఈ విధంగా ఓపెన్ చేసేసి, సో ఇది బ్లాక్ కలర్ ఉంది. కావాలనుకుంటే ఇది బ్యాక్‌గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద కలర్ అని ఉంటుంది ఆప్షన్. మీరు ఇక్కడ చూసారనంటే రీప్లేసు, క్రాప్ దాన్ని కట్ చేసుకోవాలనుకున్న, అడ్జస్ట్‌మెంటు, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ ఇక్కడ క్యాన్వాలో యూజ్ చేయాలంటే ప్రో వెర్షన్ అక్కడ క్రౌన్ సింబల్ ఉంది. ప్రో వెర్షనే మనం యూజ్ చేయగలుగుతాం. మ్యాజిక్ స్టూడియో, ఫిల్టర్సు, ఎఫెక్ట్సు, యాప్సు, కలరు. నేను కలర్ చూజ్ చేస్తా ఉన్నా. సో ఈ కలర్‌లో చాలా వరకు కలర్స్ ఉంటాయి కింద. సో వాటిల్లో బై డిఫాల్ట్ మనం ఏది కావాలన్నా చూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా బ్లూ అది షేడ్ అవుతున్నట్లుగా ఇటువంటి కలర్‌ది సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్‌గా మీరు చూసారంటే పైన బ్లాక్ ఉన్నది మారిపోయింది. సో దీంట్లో పైన ఆల్రెడీ ఒక సింబల్ ఉంది. సో దీన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఎడిట్ చేస్తున్నా దీన్ని. అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో ఇండక్షన్ అనంటే కొత్త వాళ్ళ కోసం కండక్ట్ చేసేటువంటి మీటింగ్ అండి. సో దీన్ని మనం సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు. ఫాంట్ సైజ్ కావాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలన్నా గానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంటు అది సరిగ్గా కనపడట్లా. సో వేరే ఫాంట్ మార్చుకోవాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారంటే ఇది ప్లెయిన్‌గా ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఆ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఒక బాక్స్ వచ్చిందంటే అది సెలెక్ట్ అయిందని. అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి కింద చూస్తే ఎడిట్ పక్కన ఫాంట్ అని ఉంది. ఫాంట్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ ఫాంట్స్ కింద ఆల్రెడీ ఉంటాయండి. మీకు ఏ వెర్షన్‌లో కావాలి. ఈ పక్కన ఉన్నటువంటి యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫాంట్స్ ఓపెన్ అవుతాయి. సో దాని మీద మనం క్లిక్ చేస్తే పైన చేంజ్ అయిపోతుంది చూడండి. సో అట్లా మనకు కావాల్సినటువంటి ఫాంట్‌లో మనం దాన్ని ఆహ్, చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఏది కావాలనుకుంటే దాన్ని అక్కడ మనం చూస్ చేసుకోవచ్చండి. మీకు డిఫరెంట్‌గా డిఫరెంట్ ఫాంట్స్ ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయి. సో వీటిల్లో ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఈ ఫాంట్‌లో చూస్తే ఇది కొంచెం చిన్నగా కనపడతా ఉంది. ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలంటే కింద ఫాంట్ సైజ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి
ఆ సైజుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 33 సైజ్ వరకు తీసుకెళ్ళా అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో ఇది మనం క్రియేట్ చేయాలనుకునేటువంటి స్లైడ్‌కి మెయిన్ హెడింగ్ అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో ఎప్పుడు, ఎక్కడ, సో ఇవి మనం మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ కొంత టెక్స్ట్‌ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి కింద టెక్స్ట్ అని చెప్పేసి ఉంది. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తది. ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ స్టైల్స్ ఉన్నాయి. ఒకటి బోల్డ్ ఉంది, ఒకటి మీడియం ఉంది, ఇంకొకటి నార్మల్ ఫాంట్ ఉంది. సో వీటిల్లో నుంచి చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు కలర్‌ఫుల్‌గా కావాలనుకుంటే కింద మీరు చూడొచ్చు. కొన్ని ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిని కూడా మనం చూస్ చేసుకోవచ్చనమాట. వీటిల్లో కొన్ని ప్రో వర్షన్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఫ్రీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు. సో వీటిల్లో ఏదన్నా మీకు సూట్ అయితే దాన్ని మనం చూస్ చేసుకొని దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా గూడా అక్కడ ఇవ్వటం జరిగిందండి. సో నేనిక్కడ హ్యాపీ బర్త్‌డే అయితే ఏదైతే ఉందో దాన్ని చూస్ చేస్తున్నా. సో అది ఈ విధంగా రావటం జరిగింది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. సో ఇది నేను మీటింగ్ ఇన్విటేషన్ తయారు చేస్తున్నా అండి ఇక్కడ. సో ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని తీసుకున్నాం మనం. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. హ్యాపీ అనే దగ్గర దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అని ఉంటది. ఎడిట్ మీదకెళ్ళగానే ఇట్లా సెలెక్ట్ అవుతదది. ఆ సెలెక్ట్ అయినప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అక్కడ మనం ఆహ్, టైప్ చేయొచ్చు. సో ఆ ఎడిట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్. నేను హ్యాపీ అనేది తీసేసి విజయవాడ అని పెట్టా. విజయవాడ కింద బర్త్‌డే దగ్గర ఏం చేస్తున్నానంటే దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి న్యూ అటామీ మెంబర్స్ అని చెప్పేసి పెడుతున్నా. అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో ఈ విజయవాడ అనే దగ్గర ముందు ఫర్ అనేది యాడ్ చేస్తున్నా అండి. ఫర్ విజయవాడ న్యూ అటామీ మెంబర్స్. సో ఈ విధంగా నేను దాన్ని చేంజ్ చేయటం జరిగింది. సో ఇది ఫాంట్ పెద్దగా ఉందనుకుంటే తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా సైజ్ తగ్గించాను. కలర్ కావాలనుకున్నా గానీ మనం ఆ లెటర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను విజయవాడ అనే దానికి యెల్లో కలర్ చూస్ చేస్తా ఉన్నా. న్యూ అటామీ మెంబర్స్ అనే దానికి మనం బ్లూ కలర్ పెడితే కనపడట్లేదు. సో వైట్ కలర్ పెడితే ఓకే. న్యూ అటామీ మెంబర్స్. సో దాన్ని 2 లైన్స్‌లో వచ్చింది. అది సింగిల్ లైన్‌లో రావాలి అనంటే ఫాంట్ సైజ్ మనం తగ్గించుకోవాలి. సో ఈ విధంగా ఫాంట్ సైజ్ నేను రెడ్యూస్ చేశా. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. దీన్ని మనకు కావాల్సిన ప్లేస్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫర్ విజయవాడ న్యూ అటామీ మెంబర్స్. సో ఇది నేనక్కడ హెడ్డింగ్‌గా పెట్టాను. సో ఎప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని ఈ కమింగ్ అనేది ఏదైతే ఉందో అక్కడ డేట్ పెడుతున్నా. 23rd జాన్వరి. సో ఈ విధంగా డేట్ పెట్టానండి. సో ఇది గూడా మనం ఫాంట్ సైజు నేను అడ్జస్ట్ చేస్తా ఉన్నా. సింగిల్ లైన్‌లోకి తీసుకొచ్చాను. 23rd జాన్వరి. సో ఈ సూన్ అనేది ఏదైతే ఉందో అక్కడ నేనేం చేస్తానంటే దాన్ని ఎడిట్ చేసి థర్స్‌డే అని చెప్పేసి పెడతా ఉన్నా. సో ఇది గూడా పెద్దదయింది. సో ఇది గూడా మనం ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చండి. సో సింగిల్ లైన్‌లోకి తీసుకొస్తా నేను. 23rd జాన్వరి థర్స్‌డే. సో ఇది కలర్ గూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కింద ఉన్నటువంటి బై డిఫాల్ట్ కలర్స్‌లో నుంచి మనం తీసుకోవచ్చు. నేను దీనికి వేరే కలర్ అడ్జస్ట్ చేశా. 23rd జాన్వరి థర్స్‌డే. సో టైమ్ యాడ్ చేయాలి. సో ఆ టైమ్‌కి టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ కావాలనుకుంటే కింద టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పైన 23rd జాన్వరి ఏదైతే ఉందో
దాని మీద క్లిక్ చేస్తే మీరు పైన చూసారంటే ఎడిట్ పక్కన ప్లస్ సింబల్ ఇట్లా డిలీట్ ఉన్నాయి కదా. సో ఆ ప్లస్ కాపీ ప్లస్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే సేమ్ ఇంకొకటి వచ్చింది. సో దాన్ని నేను తీసుకొచ్చి కిందకి అడ్జస్ట్ చేస్తున్నా. పైన ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ అదే ఫాంట్ లో నేను తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఎడిట్ చేస్తున్నా. లెవెన్ AM ఆన్వర్డ్స్. లేకపోతే 11 AM 23rd January థర్స్డే 11 AM అని చెప్పేసి ఇక్కడ నేను దాన్ని ఎడిట్ చేశా. సో తర్వాత ప్లేస్ ఎక్కడ, లేకపోతే ఎవరు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టే ట్యూన్డ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ పెడుతున్నా అండి. డైమండ్ మాస్టర్ శ్రీ వాసు పమడి. సో ఈ పేరు తీసుకుంటున్నా. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా దీని పక్కన ఉన్నటువంటి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో దాన్ని సైజు కావాలంటే మార్చుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. సో ఇట్లా అడ్జస్ట్ చేసా. ఈ డైమండ్ మాస్టర్ ఏదైతే ఉందో నేను డైమండ్ మాస్టర్ వాసు పమడి ఇది ఇట్లా తీసుకొచ్చినా అండి. అంటే సైజు మనకు కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా తీసుకొచ్చాను. దీన్ని కలర్ చేంజ్ చేస్తున్నా నేను. నేము వైట్ కలర్ ఉంది, ఇక్కడ నేను బ్లూ కలర్ పెడతా ఉన్నా. సో ఇది ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే లెటర్ యొక్క ఎఫెక్ట్ ఇది నన్ను ఎటువంటి ఎఫెక్ట్ లేదు. పక్కన షాడో అని ఉంది. ఈ షాడో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంది. లిఫ్ట్ మీద నొక్కితే ఈ విధంగా ఉంది. హ్యాలో ఈ విధంగా, స్ప్లైస్ ఇట్లా మనకి ఏది కావాలనుకుంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. వాటిల్లో మనకి ఏది కావాలంటే అది. నేను ఇది తీసుకుంటున్నా అండి. సో ఈ విధంగా వచ్చింది డైమండ్ మాస్టర్ శ్రీ వాసు పమడి. సో మనకి ఇంకా నెక్స్ట్ ప్లేస్ కావాలి, ఎక్కడ మనం దీన్ని కండక్ట్ చేస్తా ఉన్నాం. సో ఆ ప్లేస్ కి ఫాంట్ యాడ్ చేస్తున్నా అండి. సో ఫాంట్ లో నేను నార్మల్ ఫాంట్ తీసుకుంటా ఉన్నా. సో నార్మల్ ఫాంట్ తీసుకొని వెన్యూ అటామీ విజయవాడ SVL గ్లోబల్ సెంటర్. అడ్రస్ పంటకాలువ రోడ్, నియర్ బెన్ సర్కిల్. సో ఈ విధంగా ఇది దాని మీద వచ్చింది. దీన్ని నేను కిందకి అడ్జస్ట్ చేస్తున్నా. సో దాన్ని మనం ఫింగర్ తోటి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం కావాలనుకుంటే దీన్ని మీకు వెను అనేది సెంటర్లో వచ్చింది. ఈ కింద ఉన్నటువంటి బి అనే లెటర్ కింద ఫార్మేట్ అనేది పక్కన లైన్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే మనం దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అటు సైడ్కి కావాలన్నా, లేకపోతే మిడిల్లో ఉండాలన్నా, రైట్ సైడ్కి కావాలన్నా, కరెక్ట్గా ఉండాలన్నా, సో ఇవన్నీ చూస్తే ఈ విధంగా రావటం జరిగింది. సో ఇట్లా మనకు కావాల్సిన విధంగా దాన్ని సెట్ చేసుకోవచ్చు. కొంచెం సైజ్ తగ్గిస్తున్నా నేను దీన్ని. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. దీంట్లో హోస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా నేను. సో మళ్ళీ నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా. హోస్ట్
డి ఉమా మహేశ్వర్. హోస్ట్ మిస్టర్ డి ఉమా మహేశ్వరరావు. సో ఆయన సేల్స్ మాస్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఇది బ్లాక్ ఉంది, నేను వైట్ లో పెడుతున్నా అండి. వైట్ కలర్ చూస్ చేసుకున్నా. సో ఇదంతా కూడా నేను ఫాంట్ తగ్గించేసిన అండి. దీన్ని కూడా అడ్జస్ట్ చేస్తున్నా నేను ఒక సైడ్కి. మిడిల్లో బాగుంది. ఓకే. హోస్ట్ మిస్టర్ డి ఉమా మహేశ్వరరావు, సేల్స్ మాస్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈ అడ్రస్ది కొంచెం కిందకి తీసుకెళ్తున్నా అండి నేను. సో ఎందుకంటే ఇక్కడ ఇంకొక నేమ్ యాడ్ చేస్తున్నా నేను. గెస్ట్ స్పీకర్. మిస్టర్ వేముల వెంకటేశ్వర్లు. సేల్స్ మాస్టర్. సో ఇది కూడా ఫాంట్ అడ్జస్ట్ చేస్తా ఉన్నా. సో దాన్ని మనకు కావాల్సిన విధంగా, అంటే ఆ స్లైడ్లో లెఫ్ట్కి ఉండాలా, రైట్కి ఉండాలా, ఏ కలర్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. హోస్ట్, గెస్ట్ స్పీకరు. సో ఇట్లా పిక్చర్ని ఇన్స్టెంట్గా మనకు కావాల్సిన విధంగా మనం చూస్ చేసుకోవచ్చు. కింద వెను ఏదైతే ఉందో అది కొంచెం కనబడట్లేదు. లెటర్ యొక్క ఎఫెక్ట్ అనేది చేంజ్ చేస్తున్నా నేను. సో ఈ విధంగా పెట్టాయండి. వెను అటామీ విజయవాడ ఎస్విఎల్ గ్లోబల్ సెంటర్, పంటకాలువ రోడ్డు నియర్ బెన్ సర్కిల్. సో ఇది అంటే సింపుల్గా ఒక పిక్చరు ఇప్పుడు మీ ముందే తయారు చేయటం జరిగింది. సో ఇక్కడ ఏదైనా ఫోటో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి గ్యాలరీ అనేది మనం చూస్ చేసుకుంటే సో మన గ్యాలరీ మొత్తం చూపిస్తుంది. ఆ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్లో నుంచి మనం దేన్నైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫొటోస్లో ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రోడక్ట్కి సంబంధించి ఏదైనా పోస్టర్ చేస్తుంటే ఆ ప్రోడక్ట్ పిక్చర్ చూస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటే మీ ఫోటో తోటి పిక్చర్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఏది కావాలంటే దాన్ని అక్కడ మనం యాడ్ చేసుకోవడానికి ఆ గ్యాలరీలో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. సో అక్కడ నేను 3 మెంబర్స్వి నేమ్స్ యాడ్ చేశాను కాబట్టి ఫోటోలు యాడ్ చేస్తే అదంతా కూడా ఇప్పుడు క్లమ్జీగా అయిపోతుంది. బట్ ఫోటో యాడ్ చేయడం అనేది ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. ఆ స్లైడ్కి స్పీకర్ ఎవరు, తర్వాత హోస్ట్ ఎవరు, తర్వాత గెస్ట్ ఎవరు. సో ఇట్లా మీరు ఏదైనా పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ పెడతా ఉంటే ఆ ప్రోడక్ట్ యొక్క పిక్చర్ యాడ్ చేయటం, దాని గురించి కొన్ని పాయింట్స్ యాడ్ చేయటం, ఇట్లా మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు పిక్చర్స్ని మనం మొబైల్ నుంచే ఈ క్యాన్వా యాప్ని ఉపయోగించుకొని మనం తయారు చేసుకోవచ్చు. సో ఇది ఇట్స్ క్లియర్. ఎవరికైనా ఏదన్నా దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఉందా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు అండి. సో ఇది చూడటానికి ఎట్లుంది? అటామీ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫర్ విజయవాడ న్యూ అటామీ మెంబర్స్ 23rd January Thursday 11 AM.
డైమండ్ మాస్టర్ శ్రీ వాసు పమిడి. అక్కడ గెస్ట్ అని చెప్పేసి యాడ్ చేసుకోవచ్చు అండి మనం. టెక్స్ట్ తీసుకుంటున్నా నేను. స్పెషల్ గెస్ట్. సో ఈ విధంగా తీసుకున్నా, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా నేను. సో ఇది ఫాంట్ స్టైల్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు అండి. సో సైజ్ కొంచెం ఎక్కువ ఉంది, ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించుకుందాం. గ్యాప్ ఉంటే అక్కడ చిన్న చిన్న ఫోటోలు కూడా పెట్టండి. స్పెషల్ గెస్ట్ డైమండ్ మాస్టర్ శ్రీ వాసు పమిడి అని చెప్పేసి పెడుతున్నా అండి. సో ఇట్లా ఫోటో కావాలన్నా, సార్ ఫోటో అడుగుతున్నారు, ఫోటో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఫోటోకి మనం ఏం చేయాలనంటే ముందు దాన్ని బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకోవాలి. సో ఇంకొకటి చూపిస్తాను సార్. సో ఈ స్లైడ్ అయితే ఇదండి. నేను అనుకున్నది ఏదైతే ఉందో అది ఇందులో వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మన వాళ్ళకి పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని పంపించవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ షేర్ అనేటువంటి ఆప్షన్ కనపడతా ఉంది టాప్ లో. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. డౌన్ మనం ప్రెస్ చేసామంటే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ప్రిపేరింగ్ యువర్ డిజైన్, మన డిజైన్ ప్రిపేర్ అవుతుంది డౌన్లోడ్ కి. సో అట్లా డౌన్లోడ్ అయిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇది మీరు డైరెక్ట్ గా ఇంతన షేర్ చేయొచ్చు. నేను ఇప్పుడు షేర్ అని కొడుతున్నా, మన వేముల వెంకటేశ్వర గారికి పంపిస్తున్నా అని సెలెక్ట్ చేసా. సో ఈ విధంగా సార్కి పిక్చర్ వెళ్ళిపోయింది. సో ఈ పిక్చరు ఎక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది అని అంటే మీ గ్యాలరీలో డౌన్లోడ్ అయి ఉంటుందండి. నేను ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నా, మీరు చూసారంటే ఇదిగోండి గ్యాలరీలో టుడే పిక్చర్, ఫస్ట్ పిక్చర్ ఏముందంటే ఇప్పుడు డౌన్లోడ్ అయినటువంటి ఈ పిక్చర్ ఉంది. సో దీన్ని మనం పోస్ట్ చేయొచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దాని మీద క్లిక్ చేస్తే కింద షేర్ అనే సింబల్ ఉంది. ఆ షేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను వాట్సాప్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నా, నా స్టేటస్లో పెడుతున్నా, నాది ఇంకో మొబైల్ నెంబర్ ఉంది దానికి పంపిస్తున్నా, నా టీంలో ఉన్నటువంటి మాస్టర్స్, సేల్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది, దీనికి సెలెక్ట్ చేస్తా ఉన్నా. సో వీళ్ళందరికీ కూడా పంపించా. సో వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన టీం మెంబర్స్కి పంపించడానికి నాకు బ్రాడ్కాస్ట్ ఉంది, మై అటామీ టీమ్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో బ్రాడ్కాస్ట్కి మనం ఫార్వర్డ్ చేయలేం, చూస్ చేసుకోవాలి. వాట్సాప్లో ఆ బ్రాడ్కాస్ట్ ఓపెన్ చేసా. సో ఇక్కడ కెమెరా ఓపెన్ చేయగానే ఫస్ట్ పిక్చర్ కనపడతా ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, సెండ్. అందరికి కూడా వెళ్ళిపోయింది. సో మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది ఇప్పుడు ఆ పిక్చర్. సో ఇట్లా అదే పిక్చర్ని నేను ట్విట్టర్లో షేర్ చేస్తున్నా, అదే పిక్చర్ని వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తున్నా, అదే పిక్చర్ని ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నా. సో అంటే ఒక పిక్చర్ మనం తయారు చేసుకుంటే, సో దాన్ని మనం ఏదైతే సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్నామో వాటన్నిటిలో మనం చేస్తుంది. సో అదే పిక్చర్ని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తున్నా, అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పిక్చరు విత్ ఇన్ సెకండ్స్లో మోర్ దెన్ 500 మెంబర్స్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా మనం పిక్చర్స్ని తయారు చేసుకొని మనకు కావాల్సిన విధంగా సో వాటిని మనం పంపించుకోవచ్చు. మనం ఎవరికి పంపించాలంటే అట్లా. సో ఇది మీరు బిజినెస్ పరంగా ఇట్లా వాడుకోవచ్చు. సో అట్లానే ఇప్పుడు ఫొటోస్ తోటి ఎలా మనము పిక్చర్ తయారు చేయటం నేను ఇంకొకటి చూపిస్తానండి. సో నేను మళ్ళీ క్యాన్వా యాప్లోకి వెళ్తున్నా. క్యాన్వా యాప్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏ సైజ్ కావాలనేది చూస్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది చూస్ చేసుకుంటున్నా. సో ఇందులో ఇక్కడ చూసారంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో మీద మనం క్లిక్ చేస్తే కింద
క్రాప్ అని ఉంది. అంటే దాన్ని కట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాజిక్ స్టూడియో, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇది రౌండ్ చూస్ అయినట్లుందండి. సో ఇది రింగ్ సెలెక్ట్ అయింది. సో దాని పక్కకు జరుపుతున్నాను నేను. ఇప్పుడు ఫోటో చూస్ అయింది. సో ఈ ఫోటోని మీరు కింద చూసారంటే రీప్లేస్ అని ఉంది. సో ఆ రీప్లేస్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలో అక్కడ ఏ ఫోటో అయితే మనం చేంజ్ చేయాలనుకున్నామో ఆ ఫోటోని మనం గ్యాలరీలో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. నేను సో ఇట్లా నా ఫోటోని ఒకదాన్ని చూస్ చేశానండి. సో ఈ రింగ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తాను నేను ఏదో పొజిషన్కి. సో ఈ రింగ్ కలర్ చేంజ్ చేద్దాం. ఇది ఏ కలర్ ఉంది? మేబీ ఇది ఆరెంజ్ కలర్. సో దాన్ని నేను ఈ ఆరెంజ్ కలర్ కింద కలర్ అని ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేస్తే సో నేను ఏం చేస్తున్నా అంటే బ్లూ కలర్ని చూస్ చేసా. సో రింగ్ కలరు బ్లూ అయిపోయింది. సో ఇక్కడ దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో దీని అంతా కూడా నేను అటామీ బ్లూ కలర్ చూస్ చేస్తా ఉన్నా. సో మీరు ఒక్కొక్క దాన్ని, ఇది పార్ట్లుగా ఉంది కాబట్టి ఒక్కొక్క దాన్ని చూస్ చేసి సో అక్కడ మనం కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం పెట్టేసుకోవచ్చు. టాప్లో ఉన్నటువంటి రింగ్ చూస్ చేసా. సో అక్కడ కూడా నేను బ్లూ కలర్ తీసుకున్నా. చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అంతా పోయి బ్లూ కలర్గా హైలైట్గా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాటర్ని ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నా. బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేను చేస్తా ఉన్నా. సో ఇది 3 లైన్స్లో వచ్చింది. దీని ఫాంట్ కనుక మనం ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో కొంత తగ్గించుకుంటే 2 లైన్స్లో అడ్జస్ట్ అవుతుంది. సో 80 పెట్టానండి నేను సైజు. బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏజెన్సీ అని ఉంది కదా, సో దాన్ని నేనేం చేస్తున్నా అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పెడుతున్నా. సో ఇది కూడా పెద్దగా ఉంది, దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే కార్నర్స్లో ఉన్నాయో ఈ లైన్స్ని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కింద ఉన్నటువంటి ఫాంట్ సైజ్ని యూజ్ చేసుకొని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ లెటర్స్, ఈ ఫాంట్ సరిగా అర్థం కావట్లేదు అనుకుంటే ఆ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసి కింద ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకున్నటువంటి ఫాంట్స్ అన్ని కూడా చూపిస్తాయి. సో వీటిల్లో ఏ ఫాంట్లో కావాలనుకుంటే ఆ ఫాంట్లో మనం చూస్ చేసుకోవచ్చు. బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ విధంగా నేను దాని ఫాంట్ చేంజ్ చేశాను, సైజ్ చేంజ్ చేశాను. సో ఇట్లా కింద అవర్ సర్వీసెస్ అని ఉంది. సో ఇక్కడ ఈ మ్యాటర్ ఏదన్నా కావాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూస్తే సాల్ఫోడా అంటే బై డిఫాల్ట్ వాళ్ళు ఏదో ఒక నేము తర్వాత లోగో ఇచ్చున్నారండి. వాటిని మనం డిలీట్ చేసి కావాలనుకుంటే మన అటామీ లోగో మనం యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అటామీ లోగో కనుక ఉంటే, ఇప్పుడు నా దగ్గర గ్యాలరీలో అది ఉంది. గ్యాలరీ ఓపెన్ చేశాను నేను. సో పైన రీసెంట్ ఫొటోస్ అని ఉంది. సో ఇక్కడ ఆ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోల్డర్స్ మనం చూస్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ నేను ఆ లోగోని తీసుకెళ్లేసి వేరే ఫోల్డర్లో పెట్టుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ అని ఉంది. సో ఈ క్రియేట్ అనేటువంటి ఫోల్డర్లో నేను లోగో పెట్టుకున్నా. సో ఇక్కడ అక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ నేను వైట్ లోగో చూస్ చేసుకుంటున్నా. దాన్ని సెలెక్ట్ చేశాను. ఈ విధంగా లోగో వచ్చింది. దాన్ని సైజ్ తగ్గించుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను అటామీ లోగోని యాడ్ చేశాను. నా ఫోటో చేంజ్ చేశా. బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ ఉన్నది బ్లూ కలర్ పెట్టాను. సో కింద ఇక్కడ జాయిన్ నౌ దగ్గర
ఒక ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవి ఉన్నాయి కదా! ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నా పేరు పెడుతున్నా. జాయిన్ నౌ వాసు పమిడి. మొబైల్ నంబర్ అటామీ హైదరాబాద్. సో ఇవి 3 యాడ్ చేశానండి. ఇది చాలా చిన్నగా ఉంది ఫాంట్. సో నేనేం చేస్తున్నానంటే ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇట్లా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. జాయిన్ నౌ అనేది ఉంది. అవర్ సర్వీసెస్. సో ఇక్కడ మనం దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చండి. అవర్ సర్వీసెస్‌లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం ఎడిట్ చేసేసి మనకు కావాల్సిన మ్యాటర్ ఇక్కడ రాసుకోవచ్చు. ఎడిట్. ఓరల్ కేర్. హెయిర్ కేర్. లైక్ నేను మీకు చూయించటం కోసం యాడ్ చేస్తున్నా అండి. హెల్త్ కేర్. బ్యూటీ కేర్. హోమ్ కేర్. సో ఇవన్నీ కూడా చూసేసా. సో ఇది కావాలనుకుంటే ఫాంట్ మనం పెంచుకోవచ్చు. చిన్నగా ఉందనుకుంటే కొంచెం పెద్దది చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఫాంట్ కొంచెం పెంచేసి ఆ పేజ్‌కి అడ్జస్ట్ చేశా. సో దీన్ని సేమ్ మనం డౌన్‌లోడ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది క్లియర్‌గా ఉందండి చూడటానికి? అట్రాక్టివ్‌గా ఉందా? రెస్పాండ్ అవ్వొచ్చండి. సో బాగుంది ఇక్కడ సార్. థాంక్ యూ సార్. సో పైన డౌన్‌లోడ్ ఉంది, షేర్ ఉంది. నేనేం చేస్తున్నా అంటే డౌన్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఆహ్, కార్నర్ నుంచి లెఫ్ట్‌కి సెకండ్‌ది ఆ డౌన్‌లోడ్ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా సేవ్ యాస్ ఇమేజ్ అని చెప్పేసి వచ్చింది. ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని చెప్పేసి తీసుకుంటా ఉంది ఇది. సో అది ప్రిపేర్ అవుతా ఉంది. మీకు నెట్ గనక ఫాస్ట్‌గా గనక ఉంటే ఈ యాప్ బాగా పనిచేస్తదండి. నెట్ గనక స్లో ఉందంటే కొంచెం టైం తీసుకుంటది. మీ మొబైల్ కూడా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి. అంటే దాంట్లో ర్యామ్ ఏదైతే ఉందో కాస్త స్పీడ్ ఉండాలి. ఈ ఫోటోస్ ఇవన్నీ డౌన్‌లోడ్ అవ్వటానికి సరిపడా స్పేస్ అందులో ఉండాలి. మెమరీ. సో ఇవన్నీ కూడా తీసుకుంటే సో ఈ పిక్చరు ఇప్పుడు డౌన్‌లోడ్ చేశా నేను. సో డౌన్‌లోడ్ చేసినటువంటి పిక్చర్ గ్యాలరీలో చూడండి ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అదే ఉంది. ఈ విధంగా డౌన్‌లోడ్ అయ్యి ఉంది. సో దీన్ని షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా కింద షేర్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తున్నా. సేమ్ నేను వాట్సాప్‌లో పంపిస్తున్నా అండి. నా స్టేటస్‌కి నా ఇంకో నంబర్‌కి పెడతా ఉన్నా. ఆహ్, మన గ్రూప్ కూడా పెడతా ఉన్నా. షేర్ కింద యాడ్ ఏ క్యాప్షన్ అని ఉంది. ఇక్కడ కావాలనుకుంటే మ్యాటర్ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బై డిఫాల్ట్ అటామిక్ కంప్లీట్ తెలుగు ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తున్నా. సో ఇదేమైంది ఇప్పుడు అందరికి వెళ్ళిపోయింది. అట్లనే బ్రాడ్‌కాస్ట్‌లో కూడా పెడుతున్నా అండి. సో బ్రాడ్‌కాస్ట్‌లో కూడా సేమ్ బ్రాడ్‌కాస్ట్ ఓపెన్ చేయటం, ఆ పిక్చర్‌ని చూస్ చేసుకోవటం, కింద మ్యాటర్ ఏదైతే రావాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ రాయటం, ఫార్వర్డ్ చేయటం. సో ఇదే పిక్చర్‌ని నేను టెలిగ్రామ్‌లో పెడుతున్నా. టెలిగ్రామ్ ఓపెన్ చేశాను. మన ఛానెల్ ఓపెన్ చేశా. అటాచ్‌మెంట్ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవటం. తర్వాత ప్లాన్ అక్కడ టెక్స్ట్‌గా యాడ్ చేశా. ఫార్వర్డ్ చేశా. సో మళ్ళీ గ్యాలరీ ఓపెన్ చేశాను. షేర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్ చేస్తా ఉన్నా. ఈ విధంగా వెళ్ళిపోయింది. నెక్స్ట్. సో ఇక్కడ కూడా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ ఏ క్యాప్షన్ అని ఉంది. సో అక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే. షేర్ వెళ్ళిపోయింది. సో అట్లనే సేమ్ పిక్చర్‌ని ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నా. న్యూస్ ఫీడ్. ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఫేస్‌బుక్‌లో షేర్ అయిపోయింది. ఇదే పిక్చర్‌ని ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నా. పోస్టు. సో ఇక్కడ కూడా కామెంట్‌లో ఆహ్, ప్లాన్ యాడ్ చేస్తా ఉన్నా. యూట్యూబ్ ప్లాను. పోస్టు. సో అట్లనే యూట్యూబ్.
యూట్యూబ్ ఓపెన్ చేశాను. కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే పోస్టు, లైవ్, షార్ట్ ఇవన్నీ ఉంటాయండి వీడియో. సో, నేను పోస్ట్ పెడుతున్నా. పోస్ట్ క్లిక్ చేసుకున్నా. గ్యాలరీ చూజ్ చేసుకున్నా. ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేశా. నెక్స్ట్. దానికి కావాలనుకుంటే టెక్స్ట్ ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. రైట్ ఏ మెసేజ్. మెసేజ్ దగ్గర నేను ప్లాన్ యాడ్ చేస్తున్నా. పోస్ట్. యూట్యూబ్‌లో ఆ పిక్చరు పోస్ట్ అయిపోయింది. సో, ఇట్లా ఒక పిక్చర్‌ని తయారు చేసుకుంటే, ఆ పిక్చర్ తయారు చేయటానికి కరెక్ట్‌గా మీరు ప్రాక్టీస్ గనక చేస్తే, ఒక 5 మినిట్స్‌లో తయారు చేసుకోవచ్చండి. రోజుకొక కొత్త పిక్చర్. మీరు ఈరోజు ఎంఓఎం గురించి చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు బ్లాక్ కాఫీ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు స్పిర్లను గురించి చెప్పాలనుకుంటున్నారా? సో, మన దగ్గర కంటెంట్ గనక ఉంటే, లైక్ ఇప్పుడు నేను విజయవాడలో మీటింగ్ ఉంది. గురువారం రోజు విజయవాడ ఎళ్తా ఉన్నాం. నేను, వేముల వెంకటేశ్వర్లు గారు, అటునుంచి ఉమామహేశ్వరరావు గారు ఉంటున్నారు. సో, అక్కడ పలానా టైంకి మీటింగ్ అనుకున్నాం. సో, దాన్ని ఒక పిక్చర్ తయారు చేశాను. అందరికి పోస్ట్ చేశా. సో, నా దగ్గర ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఇది వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి. సో, దానికి సంబంధించి ఒక పిక్చర్ తయారు చేశాము. ఇప్పుడు అందరికి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో, దీన్ని నేను ఫేస్‌బుక్‌లో ప్రమోట్ చేసుకున్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేసుకున్నా. ట్విట్టర్‌లో ప్రమోట్ చేసుకున్నా. యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకున్నా. నా స్టేటస్‌లో పెట్టాను వాట్సాప్‌లో. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశా. సో, ఇట్లా మన దగ్గర కంటెంట్ ఉంటే దాంతోటి మన ఐడియా ఏదైతే ఉందో దాంతోటి ఒక పిక్చర్ తయారు చేసుకొని, దాన్ని ఈ సోషల్ మీడియాని ఇదంతా కూడా ఫ్రీ. పిక్చర్ తయారు చేసింది ఫ్రీనే. పోస్ట్ చేసినటువంటి ప్లేసెస్ కూడా ఫ్రీనే. సో, ఇట్లా మనం బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయొచ్చు. సో, ఇలా నేను ఇప్పటి వరకు క్యాన్వాలో చాలా యాప్స్ చేశానండి. ఇది నా గ్యాలరీ. నా గ్యాలరీలో చూస్తే ఇదిగోండి క్యాన్వా. 452 పిక్చర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని డిలీట్ చేస్తాను నేను. ఎందుకనంటే లైక్ ఇప్పుడు మనం ఈ విజయవాడ మీటింగ్‌ది తయారు చేశాము. దీని మీద డేట్ మెన్షన్ చేసింది కదా! 23 జాన్వరి థర్స్‌డే. అంటే ఇది ఈ 23 వరకే పనిచేస్తది. ఆ తర్వాత దీన్ని పోస్ట్ చేయాలంటే చేయలేను. సో, ఇటువంటిది ఏం చేస్తానంటే నేను 23 తర్వాత క్యాన్వాలో నుంచి డిలీట్ చేస్తా. సో, ఎందుకు డిలీట్ చేస్తానంటే మళ్ళీ మొబైల్‌ని రెడీగా ఉంచుకోవాలి గదా! రేపు ఇంకో పిక్చర్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటే ఇది అయిపోయింది మనకి ఇక్కడ అవసరం ఉందా? లేదు. సో, డిలీట్ చేస్తున్నాం. దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు పనికొస్తది. సో, ఇట్లా ఇవన్నీ గూడా మీరు ఫస్ట్ నుంచి చూస్తే చూడండి ఇదిగోండి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. దీన్ని ఎప్పటికైనా పనికొస్తది పిక్చర్. కాబట్టి ఇది ఉంచుకున్నా నేను. తర్వాత అటామీ టూత్ పేస్ట్. చేంజ్ యువర్ టూత్ పేస్ట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో, ఆ టూత్ పేస్ట్ గురించి ఒక పోస్టర్ అక్కడ యాడ్ చేశాను. సో, ఇది గూడా పోస్ట్‌కి సంబంధించింది. టూత్ పేస్ట్‌కి సంబంధించింది. కీప్ స్మైలింగ్ అని జెప్పేసి. సో, ఓరల్ కేర్ పేస్ట్. ఫస్ట్‌లో ఏంటంటే ఎక్కువగా పేస్ట్‌నే ప్రమోట్ చేసేది. అప్పుడేందంటే హెల్త్ ప్రొడక్ట్స్ లేవు. ఎప్పటివి ఈ పిక్చర్స్ అంటే మీరు చూడొచ్చు. 19థ్ మే 2021 అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఏప్రిల్. సో, ఈ క్యాన్వా గురించి తెలుసుకొని ఆహ్, ఈ పిక్చర్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఇదిగోండి. ఇది ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ మే 2021. 2021 నుంచి క్యాన్వాని నేను యూజ్ చేస్తున్నా గాబట్టి, ఈరోజు మీకు టీచ్ చేయగలిగేటువంటి పొజిషన్‌కి రాగలిగా నేను. అంటే ప్రాక్టీస్ చూడండి. నియర్లీ 4 ఇయర్స్. సో, అంతకుముందు ఆ యాప్ గురించి నాకు తెలీదు. దాని అవసరము నాకు లేదు. సో, ఇప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ జాబు లేదంటే అటామీ. జాబ్ అయితే డైలీ 9 ఏఎం టు 6 పీఎం అప్ టు 60 ఇయర్స్. అటామీ అయితే డైలీ 2 అవర్స్. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ 2-5 ఇయర్స్. లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తది అటామీలో. జాబ్‌లో చూస్తే లిమిటెడ్ లైఫ్ స్టైల్ వస్తది. సో, ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే విజిట్ యూట్యూబ్ వాసు కామెడీ. ఇంకా కావాలనుకుంటే మొబైల్ నంబర్ కూడా ఫర్ డీటెయిల్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇది క్రియేట్ చేశా. సో, ఇది నేను అప్పట్లో అంటే 3 ఇయర్స్ బ్యాక్ తయారు చేసినటువంటి పిక్చర్స్ ఇవి. 2021 మేలో తయారు చేసినటువంటి పిక్చర్స్. వర్క్ ఫ్రమ్ హోమ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. లెట్స్ డూ యువర్ సెల్ఫ్ ఒక కొటేషన్. ఐ కెన్ టీచ్ నేను చెప్పగలను. ఐ కెన్ ట్రైన్ నేను ట్రైన్ చేయగలను. బట్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ సెల్ఫ్. మీరు మారాలి అనుకుంటేనే మీరు మారతారండి. నేనిక్కడ టీచ్ చేస్తా. ట్రైనింగ్ ఇస్తా. మీరు దాన్ని వినకుండా, మీరు మారాలి అనుకోకుండా, ఇక్కడ మార్పు రావాలంటే రాదు. నేను గొంతు చించి రోజు 6 గంటలకు జూమ్ మీటింగ్ పెట్టి, సాయంత్రం 8 గంటలకు జూమ్ మీటింగ్ పెట్టి ఎంత చెప్పినా, మీరు డెసిషన్ తీసుకోకపోతే, మీరు మారాలి అనుకోకపోతే, ఈ మీటింగ్ అటెండ్ అయిన దానికి, ఇది మీరు తెలుసుకున్న దానికి నో యూజ్. ఇప్పుడు నేను క్యాన్వా గురించి తెలుసుకున్న 2021లో యూజ్ చేయటం స్టార్ట్ చేశా.
సో ఇట్లా ఇది నేను ఎందుకు యూజ్ చేస్తానంటే బిజినెస్ కోసమే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నా బర్త్‌డే ఉంది. నా బర్త్‌డే పోస్ట్ కూడా నేను క్రియేట్ చేసి వీటన్నిటిలో పెట్టుకుంటా. మా పిల్లల బర్త్‌డే ఉంది. పోస్ట్ క్రియేట్ చేస్తా. క్లోజ్ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని నాకు బాగా కనెక్ట్ అయినోళ్ళది ఎవరిదన్నా ఏదన్నా బర్త్‌డే గాని, లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ ఉంది. దానికి సంబంధించి క్రియేట్ చేసి వాళ్ళకి పోస్ట్‌లు పెడుతుంటా. సో ఇట్లా ఈ కొటేషన్స్ ఇవన్నీ కూడా క్యాన్వాను ఉపయోగించుకొని నేను తయారు చేసింది. యూ కెనాట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ. సో మీరు అనుకోకుండా సక్సెస్ అనేది రాదండి. దాంట్లో యూ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఇదిగోండి. అండ్ 3964 ఇంటూ 7 టైమ్స్ ఇన్ జూన్ 2021. నాకు అప్పుడు రూ. 3,964 కమిషను 7 సార్లు వచ్చిందండి జూన్ నెలలో. జూన్ 2021లో టోటల్‌గా ఎంతొచ్చింది? రూ. 27,748. సో అంత అమౌంట్ వచ్చింది నాకు జూన్‌లో. సో ఇదెప్పుడుది? జూన్‌లో తయారు చేసిన పిక్చర్. ఫస్ట్ జులై రోజు ఈ పిక్చర్ తయారు చేశా. జూన్‌లో ఎంత ఇన్‌కమ్ వచ్చిందనేది. 7 మ్యాచింగ్‌లయినాయి జూన్‌లో. నెల రోజుల్లో. సో ఇక్కడ మళ్ళీ 7,069 రిసీవ్డ్. డైరెక్ట్‌గా బ్యాంకుకొచ్చినటువంటి స్టేట్‌మెంట్‌ని తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. 7,929. సో దాంట్లో 5% టీడీఎస్ కట్ అయ్యి రూ. 7,069 నాకు అమౌంట్‌కి రావటం జరిగింది. సో వీటితోటి పిక్చర్స్ ఇదిగోండి నాకొచ్చినటువంటి ఇన్‌కమ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్‌లో. మీరు చూడొచ్చు. డేట్ 18/5/2021 రూ. 1,321 వచ్చింది. నా ఫస్ట్ పేమెంట్ అది. నేను బిజినెస్ స్టార్ట్ చేసి చాలా సార్లు చెప్పా. 2 ఏప్రిల్ 2021లో స్టార్ట్ పెట్టా. నాకు ఫస్ట్ పేమెంట్ రావడానికి 40 రోజులు పట్టింది. మ్యాచ్ అవ్వడానికి. ఆ ఇన్‌కమ్ రావడానికి అక్కడి నుంచి వారం రోజులు 1321. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 20 రోజులకి రూ. 3,964 వచ్చింది. ఆ తర్వాత వారం రోజులకే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వారానికి 2 పేమెంట్లు వచ్చినాయి. డబుల్ పేమెంట్. ఆ తర్వాత 3 పేమెంట్స్ వచ్చినాయి నెక్స్ట్ వీక్. సో ఇట్లా ఇవన్నీ కూడా ఫస్ట్‌లో ఏదైతే ఇన్‌కమ్ వస్తా ఉందో వాటన్నిటిని కూడా నేను ప్రమోట్ చేశానండి. ఇవన్నీ ఇట్లా పిక్చర్స్ స్క్రీన్ షాట్స్ తీసి దాని మీద మ్యాటర్ రాసి వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా ప్రమోట్ చేసుకుంటే నా టీమ్ ఎంతయిందనంటే 4 మంత్స్ 4 మంత్స్‌కి 800 మెంబర్స్ దాటిపోయారు. ఒక సైడు అప్లయన్స్ సపోర్ట్ తోటి మోర్ థాన్ 500 వచ్చింది. ఇంకొక సైడ్ నేను పర్సనల్‌గా చేసుకున్నది మోర్ థాన్ 200 మెంబర్స్ వచ్చింది. సో అప్లయన్స్ సైడ్ చేసే దాంట్లో కూడా నేను పర్సనల్‌గా చేసుకున్నా. సో అయితే అటు సైడ్ ఒక 100 మందిని చేసుంటా. నాకు వీకర్‌గా ఉన్న సైడు 200 మందిని చేసుంటా. మోర్ థాన్ నియర్లీ 400 మెంబర్స్‌ని 4 మంత్స్‌లో నేను టీమ్ చేసుకున్నా. అప్లైన్ ద్వారా ఒక 400 వచ్చుంటది. సో అప్పుడు నేను సేల్స్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని చేయటం జరిగిందండి. సో అంటే నేను సేల్స్ మాస్టర్ అప్పటికి కావాలి అని చెప్పేసి ఆ విధంగా వర్క్ చేశా. సో ఇదిగోండి టోటల్ అండ్ 29,71,000 ఇన్ 2 మంత్స్ 2 నెలల ఇన్‌కమ్ ఇది అప్పట్లో ఫస్ట్‌లో. సో ఇట్లా ఈ పిక్చర్స్ అన్నీ దాదాపు 500కు పైగా పిక్చర్స్‌ని నేను ఇప్పటికి క్యాన్వాని ఉపయోగించుకొని చేసుకోవడం జరిగింది. సో ఇదిగోండి ఆ ఫోటో పెట్టేసి లైఫ్ ఈజ్ 10% వాట్ హ్యాపెన్స్ టు యూ. 90% హౌ యూ రియాక్ట్ టు ఇట్. మనకు జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మనకి మనీకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫ్యామిలీకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు. హెల్త్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ గూడా మనం ట్రీట్ చేసే దాన్ని బట్టే ఉంటదండి. దాన్ని మనం సింపుల్‌గా తీసుకుంటే ఆ ప్రాబ్లము 10% ఉంటది. కానీ మనం ఎట్లా తీసుకున్నామంటే 90% ప్రాబ్లమ్ లాగా 10% మాత్రమే మనం కూల్‌గా ఉంటున్నాం. సో ఎంత ఎక్కించుకుంటే అంత నెగెటివ్‌గా ఉంటామండి. వాటెవర్ ఇట్ ఈస్ అది పాజిటివ్ గావచ్చు, నెగెటివ్ గావచ్చు. సో దానికి ఎట్లా మనం రియాక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో దేన్నైనా సరే చాలా తక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రియాక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇట్లా ఎన్నో పిక్చర్స్ తయారు చేసి ఈ క్యాన్వా ద్వారా బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడం జరిగింది. సో ఇదండి. మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోండి. ఇంట్లో కూర్చొని అటామీలో కేవలం రూ. 2,500 షాపింగ్ చేయండి. రోజుకి రూ. 1,321 నుండి రూ. 3,964 వరకు సంపాదించండి. అవకాశం గురించి తెలుసుకోండి. కింద నా మొబైల్ నంబరు, ఇక్కడ నా ఫోటో, నా పేరు ఇవన్నీ. ఇది ఫస్ట్‌లో నా పిక్చర్ చూడండి ఎట్లా ఉన్నానో. అప్పుడు ఆల్‌మోస్ట్ 80 కేజెస్ వెయిట్ ఉన్నా. సో ఇప్పుడు
70. సో ఇట్లా ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా తగ్గడం జరిగిందనమాట. సో ఇట్లా క్యాన్వాను ఉపయోగించుకొని మనం పిక్చర్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి వాసు పమిడి న్యూ డైమండ్ మాస్టర్. నాకు డైమండ్ మాస్టర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాంతోటి ఒక పిక్చర్ తయారు చేసి సారు స్టేజ్ మీద బొకే ఇస్తా ఉన్నారు మన ఎండి అబ్రహం గారు. ఆ పిక్చర్‌ని యాడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లా క్యాన్వా యాప్‌ని ఉపయోగించుకొని మీరు పిక్చర్స్ తయారు చేయొచ్చు. చిన్న చిన్న వీడియోస్ కూడా తయారు చేయొచ్చండి. సో కంగ్రాచ్యులేషన్స్ డైమండ్ మాస్టర్ థర్డ్ టైమ్ మూడోసారి డైమండ్ అయ్యా. ఎప్పుడిది? 1 నవంబర్ 2023. అప్పటికి మూడోసారి కూడా డైమండ్ అవ్వటం జరిగింది. సో ఫ్యామిలీ ఫోటో పెట్టేసేసి ఆ డీటెయిల్స్ ఇవన్నీ ఇట్లా మెన్షన్ చేసి ప్రమోట్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా మీరు ఏదైనా అచీవ్‌మెంట్ తీసుకున్నా ఈరోజు చూస్తే రాత్రి పడుకునేటప్పుడు నేను యాప్ చెక్ చేసుకున్నా. మార్నింగు చెక్ చేసుకుంటా. సో ఇదిగోండి ఎప్పటిది ఇది పిక్చరు 20 జనవరి 9:51 రాత్రి పడుకునే ముందు. సో నిన్న ఆ డాక్టర్ గారు ఆర్డర్ పెట్టిన దానికి టీమ్‌లో అనుకోకుండా ఇంకొకరికి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో తన పేరు కుమారి కవిత మేరుగు. ఉయ్యూరండి వీళ్ళది. ఇంకొక డాక్టర్ ఉన్నాడు మన టీమ్‌లో వాళ్ళ సిస్టర్. సో ఆమెకి రూ. 3,964 పేమెంట్ అనేది రావటం జరిగింది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీశాను. పైన కంగ్రాచ్యులేషన్స్ అని పెట్టా. అమౌంట్ యాడ్ చేశా. 3,964 అని. సో ఇది అందరికి కూడా పంపించడం జరిగింది ఉదయం. సో ఇట్లా మీరు ఏది కావాలనుకుంటే అది క్యాన్వా యాప్‌ని ఉపయోగించుకొని తయారు చేసుకోవచ్చండి. పిక్చర్స్ కావాలంటే పిక్చర్స్, వీడియోస్ కావాలంటే వీడియోస్. సో దీని గురించి నేను చెప్తే ఇప్పుడు తెలుసుకున్నారు. బట్ మీరు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో ఈరోజే క్యాన్వా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీ వర్షన్ ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక పిక్చర్ తయారు చేయండి ఫార్మాలిటీకి. మీరు ఎవరికి పంపించకపోయినా పర్లా. మీకు కావాలి దాన్ని ఏదన్నా ఎట్లా ఉంది ఏంటి తెలుసుకోవాలనుకుంటే నాలాంటోళ్ళకి తెలిసినోళ్ళకి ఒక నలుగురు, ఐదుగురు పంపించి ఇది నేను తయారు చేశాను క్యాన్వాతో ఉపయోగించుకొని ఫస్ట్ టైము. మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్ సూపర్. లేకపోతే మీరు మీ జాబ్‌కి సంబంధించి, మీ బిజినెస్‌కి సంబంధించి, మీ ఫ్యామిలీకి సంబంధించి మీకు ఏది కావాలంటే దాంతోటి తయారు చేసుకోవచ్చండి. ఇటువంటి కొత్త స్కిల్సు ఇక్కడ మనం ఫ్రీగా నేర్పిస్తా ఉన్నాం. సో ఇటువంటి స్కిల్స్ నేర్పించటానికి మీకు ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోసు లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు చిన్న చిన్న వీడియోసు వాళ్ళు ముందు ఒక ప్రమోషన్ చెప్తారు. సో మీరు సేల్స్ గురించి ఇటువంటి టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ ₹499కి ఈ కోర్సు సైన్ అప్ చేసుకోండి. 1 మంత్‌లో నేను మీకు అన్నీ నేర్పిస్తానని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఇట్లా మార్కెటింగ్ మీరు చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతండి. అటామీ గురించి ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి మనం రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడుతున్నాం. ఫ్రీగా. ఎవరైనా చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. నేనేం డబ్బులు కలెక్ట్ చేయట్లా. అయితే ఇప్పుడు నా యూట్యూబ్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ జాయిన్ అని చెప్పేసి వచ్చింది. అంటే స్పెషల్‌గా ఒక గ్రూప్ తయారు చేసుకోవడానికి ఆ జాయిన్ అనే ఆప్షన్ ఉంది. సో అట్లా జాయిన్ అయినోళ్ళకి అడిషనల్‌గా ట్రైనింగ్ ఇవ్వటానికి కూడా అవకాశం ఉంది. సో క్యాష్ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా. సో దట్ ఈస్ సెకండరీ. బట్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే మనం లీడ్స్ జనరేట్ చేసుకోవటానికి ఇట్లా పిక్చర్స్‌ని, వీడియోస్‌ని క్రియేట్ చేసి మీరు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయండి. ఎట్లా స్టార్ట్ చేయాలా? యూట్యూబ్‌లోనే వీడియోస్ ఉన్నాయి. దాని మీద కూడా కావాలనుకుంటే ఒకరోజు ఇట్లానే ట్రైనింగ్ ఇచ్చుకుందాం. సో ఇట్లా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎప్పుడైతే మీరు ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇట్లా కొత్త విషయాల్ని నేర్చుకోవటానికి గనక టైం కేటాయిస్తే వాటిని ఉపయోగించుకొని మనం బిజినెస్‌ని డెవలప్ చేసుకోగలుగుతాం. సో దీనికోసం టైంని కేటాయించుకోండి, నేర్చుకోండి, బిజినెస్‌ని డెవలప్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో దీనికి సంబంధించి మీ ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంటే చెప్పొచ్చండి? చెప్పడం స్పీడ్‌గా అనిపించింది గానీ, ఓవరాల్ సబ్జెక్ట్ అందరికి